హాయ్! హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు క్వీన్స్ కిచెన్. సరికొత్త రెసిపీతో మీ ముందుకైతే మేము వచ్చామండి. ఇవాళ మేము చేయబోయే రెసిపీ ఏంటంటే కరకరలాడే కారపూస చేస్తున్నామండి. సో, ఈ కరకరలాడే కారపూసకు కావాల్సిన పదార్థాలేంటో ముందుగా చూసేద్దాం. ముందుగా ముందు శనగపిండినైతే తీసుకోవాలండి. ఈ శనగపిండికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే పచ్చిశనగపప్పు. సో, పచ్చిశనగపప్పు మనకి 1 కేజీ అయితే దాంతో 1/4 కప్ ఆఫ్ రేషన్ బియ్యం అయితే తీసుకున్నామండి. ఈ రెండిటిని కలిపి ఇలాగైతే ఆడించేసుకున్నాం మిల్లుకి పట్టించేసుకొని. సో, మనకి ఈ విధంగా తయారైంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నామంటే సాల్ట్ వేసుకొని అలానే గ్రీన్ చిల్లీస్ ఏవైతే ఉంటాయో వాటిని పేస్ట్ చేసేసుకోవాలండి. మిక్సీలో వేసి చేసేసుకొని ఇలా అయితే తీసుకోవాలి ఈ రసాన్ని. సో, ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని వాటర్ తోటైతే మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో, సాల్ట్ వేసుకొని అలానే పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని వాటర్ తోటి ఈ విధంగా కలుపుకోవాలండి. మరీ జోరుగా కాకుండా మరీ టైట్గా కాకుండా మీడియం సైజులో మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం కారపూస ఆ బౌల్లో పెట్టినట్టయితే మనకి ఈజీగా ప్రెస్ చేయగానే ఈజీగా వచ్చేలాగా మనమైతే చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండగా ఈలోపు మనం స్టవ్ వెలిగించుకొని కారపూస వేగడానికి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని బాణీలో ఆ ఆయిల్ని వేడెక్కేలాగా చేసుకోవాలన్నమాట. సో, వీటిని ఎలా ఈ రకంగా అయితే కలుపుకోవాలండి. మరీ టైట్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలాగా. సో, మనం జంతికలు వేసుకునే ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది కదా, అందులో దీన్ని అయితే పెట్టుకొని కరకరలాడే కారపూస అయితే వేసేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ని అయితే హీట్ చేసుకోవాలండి. సో, ఈ విధంగా ఆయిల్ హీట్ అవుతూ ఉండగా మనం ఇలాంటి ఇన్స్ట్రుమెంట్ ఒకటి తీసుకొని దీంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమం ఏదైతే ఉందో దాంట్లో అయితే ఈ రకంగా పెట్టుకోవాలి. అది కొంచెం టైట్గా ఉంటుంది కాబట్టి మనమైతే ఇలాగా వాటర్ పెట్టుకొని ఆ వాటర్ తోటి తడి చేసుకుంటూ ఈ రకంగా అయితే ఫిక్స్ చేసుకోవాలన్నమాట. సో, దాన్ని కూడా ఇలా వాటర్ పెట్టి మొత్తం అంతా ఇలాగ ఒకసారి క్లీన్ చేసుకున్నట్టయితే మనకి ఫ్రీగా మూవ్ అవుతుందండి. లేకపోతే టైట్ అయిపోయి పైనుంచి అలా వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట పిండి. సో, ఈ విధంగా అయితే పెట్టుకొని ఇప్పుడు నూనె బాగా కాగిన తర్వాత సరిగ్గా వస్తుందా లేదా అని అలా చెక్ చేసుకొని నూనె బాగా వేడెక్కిన తర్వాత అందులో అయితే కారపూస వేద్దాం. సో, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా అయితే ఆయిల్లో వేసుకోవాలండి. సో, ఇలా సర్కిల్ వచ్చేలాగా అయితే వేసుకోవాలన్నమాట. ఇది మనకి ఆగడానికి ఒక 5 to 6 మినిట్స్ 7 మినిట్స్ పడుతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఈ బుడగలు ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు మనకి అది రెడ్డిష్ కలర్ వచ్చినట్టు అనమాట. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేటప్పటికి మనం ఆఫ్ చేసుకున్నట్టయితే బయటికి తీసుకొచ్చిన తర్వాత దాంట్లో ఇంకా హీట్ ఉంటుంది కాబట్టి మనకి రెడ్ కలర్ అనేది వచ్చేస్తుంది. సో, చూసారా ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అటు ఇటు ఒకసారి అయితే తిరగ తిప్పుకోవాలన్నమాట. సో, ఈ విధంగా మనకి ఒక జంతిక అయితే రెడీ అయిపోయిందండి. అదే కరకరలాడే కారపూస అనమాట. సో, రెడీ అయిపోయింది. ఇలానే మనం ఇంకొకటి కూడా వేసుకుందాం. సో, ఈ విధంగా అయితే మేము ఎంత పిండి అయితే తీసుకున్నామో అంత కారపూసను అయితే ఈ విధంగా వేసేసుకున్నామండి. సో, చూసారా మా కరకరలాడే కారపూస అయితే రెడీ అయిపోయిందనమాట. సో, చూడండి మనకి కొట్టు మీద దొరికే కారపూసలాగా అయితే రెడీ అయిపోయిందండి. మనం తినేటప్పుడు ఇలా స్మాష్ చేసుకొని దీంట్లో కొంచెం వేయించుకున్న కరివేపాకు కానీ అలా ఏదైనా యాడ్ చేసుకొని పల్లీలు ఇలాంటివన్నీ యాడ్ చేసుకొని తింటే మనకి కరివేపాకు అలానే కారపూస మిక్చర్ అయితే రెడీ అయిపోతుందన్నమాట. సో, మేమైతే అలా తయారు చేసాము. మీరు కూడా అవే ఇంగ్రీడియంట్స్ యూస్ చేసుకొని ఈ కారపూస అయితే మీకైతే ఎలా వచ్చిందో నాకు చెప్పండి. మాకైతే సూపర్గా వచ్చింది. సో, ఇవాళ సెకండ్ రెసిపీ అనమాట పండగల్లో. మీరు కూడా నాకు కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సపోర్ట్ మీ అండి ప్లీజ్.